Welcome to RR6 News. Please subscribe, like, share and comment. నెల్లూరు జిల్లాలోని సంతపేటలో నివసిస్తున్న సుందరయ్య నగర్ చెందిన విజయలక్ష్మి గారు వాళ్ళు ఇంట్లో తాళం వేసుకుని 1 గంట మన 15వ తారీఖున 1 గంటకి ఇల్లు వదిలి బయటికి వెళ్ళి మళ్ళీ 7 గంటలకి ఇంటికి వచ్చి చూసుకున్నప్పటికీ వారి ఇంట్లో బీరువా పగలగొట్టి బీరువాలో ఉన్న నగదు అంతా కూడా దొంగలించడం జరిగిందని తెలిసింది. వారు సంతపేట పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగా ఎస్పీ గారు శ్రీ కృష్ణకాంత్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అలాగే రూరల్ టౌన్ డిఎస్పీ గారు శ్రీనివాస్ గారు, సంతపేట ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు, వాళ్ళ టీం అందరూ కూడా ఈ ఎవరు హెచ్బి అఫెండర్స్ అని చెప్పి వాళ్ళ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఇందులో 49 సోవరన్స్ ఆఫ్ గోల్డ్ మొత్తం దొంగతనం జరిగింది. అలాగే 1,00,000 రూపాయల నగలు కూడా తీసుకెళ్లారు. అలాగే వీరు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత డిటెక్షన్ జరిగిందండి. మొత్తం ఎవరున్నారు, హెచ్బి అఫెండర్స్ ఎవరని మొత్తం తెలుసుకోగా 2 ముద్దాయిలు అరవ సుబ్రహ్మణ్యము మరియు రెడ్డితోట శ్రీనివాసులు అలియాస్ సీను అనే వీరిద్దరూ కూడా ఈరోజు 23వ తారీఖున మధ్యాహ్నం 2:30కి పెన్నా బ్యారేజ్ దగ్గర వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర ఇద్దరు దొరకడం జరిగింది. వారి ఇద్దరి నుంచి కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ అంటే ఎంతైతే బంగారం పోయిందో అంత బంగారం కూడా 49 సవర్ల బంగారం కూడా మీరు అందులో చూస్తున్నారు. మొత్తం అదంతా కూడా రికవర్ అవ్వడం జరిగింది. అలాగే వీరిద్దరూ కూడా ఇంతకుముందు పాత కేసులో పాత నేరస్తులు. వీళ్ళిద్దరికీ కూడా నవాబ్పేట పోలీస్ స్టేషన్లో 459 సస్పెక్ట్ షీట్ ఒకటి, అలాగే 485 నంబర్ గల సస్పెక్ట్ షీట్స్ ఇద్దరి మీద ఉన్నాయి. వీళ్ళు ఇదే కాకుండా మొన్న ఈ నెలలోనే 12వ తారీఖున నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒక దొంగతనం చేశారు. అది కూడా ఇలాగా నైట్ హెచ్బి చేశారు. రాత్రి హౌస్ బ్రేక్ చేసి వెండిని దొంగిలించారు. అందులో కూడా వెండి వస్తువులు ఒక 149 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా దొంగతనం జరిగింది. సో ఈ 2 కేసుల్లోనూ కూడా మన టౌన్ పోలీసులు, టౌన్ సబ్ డివిజన్ పోలీసులు మంచి ప్రతిభ కనబర్చి డిటెక్ట్ చేసి ఇంటాక్ట్ ప్రాపర్టీ మొత్తం కూడా మీకు ఎదురుకుండా చూస్తాము. ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా ఫస్ట్ నుంచి ఇలాంటి అలవాటు. ఈ ఒక్క కేసులో కాదు, వాళ్ళకి నెల్లూరు రూరల్లోని పడవలూరు పోలీస్ స్టేషన్ దొంగతనాలు చేశారు. అలాగే మన జిల్లా కాకుండా రాజమండ్రి, రంపచోడవరం వాటిలో కూడా దొంగతనం మరియు గంజాయి కేసులు కూడా వారి మీద పెట్టి ఉన్నారండి. సో మొత్తం ఈ కేసులో డిటెక్ట్ చేసి మొత్తం ప్రాపర్టీని అంతా తీసుకొచ్చిన పోలీసు అందరికీ కూడా జిల్లా పోలీసుల తరఫు నుంచి శుభాకాంక్షలు అందజేస్తున్నాము. థ్యాంక్ యూ.